ఆ రోజు ఎలా జరిగిందో తెలుసా? పామ్ సండే ఎంత అద్భుతమైన రీతిలో జరిగిందో తెలుసా? యేసయ్య ఒక చిన్న గాడిద మీద, ఎన్నిక లేని ఒక గాడిదను ఎన్నుకొని, ఒక రాజు మామూలుగా ఎలా రావాలండి? ఎలా రావాలి? ఒక గుర్రం మీద, ఒక చారియట్ మీద రావాలి కదా, ఎంత ఘనముగా రావాలి. కానీ ఈ ఘనమైన రాజు ఎలా వచ్చాడు తెలుసా? ఒక చిన్న గాడిద పిల్ల మీద వస్తూ ఉండగా వారు ఇలా మనలాగా ఇలా పట్టుకొని ఇలా నీరసంగా కాదండి, హోసన్నా హోసన్నా జయము అని చెప్పి పాడుతూ వారి యొక్క బట్టలు, ఇవి కూడా దుస్తులు లేకపోతే క్లాత్స్, ద బెస్ట్ ఆఫ్ దెమ్, అవన్నీ తీసి ఆయన నడిచే దారిలో వారు వేస్తూ, వారు మట్టలు ఊపుతూ ఏం చేస్తూ అన్నారు? హోసన్నా జయము. చెప్దామా? హోసన్నా. ఇలాగే చెప్పారంటారా? ఎలా చెప్పుంటారండి? ఈరోజు కనుక మీ మధ్యలోంచి యేసయ్య వస్తూ ఉంటే మీరు కూడా హోసన్నా జయము అంటారా? ఎలా చెప్తారండి? హోసన్నా. చేతుల పైకెత్తి చెప్తామా? హోసన్నా. మన కొరకు వచ్చిన రారాజు మన యేసయ్య. లోకస్తులు నోరు లేని వాటి కోసం, కదల్లేని వాటి కోసం, జీవము లేని వాటి కోసం నాట్యాలు చేస్తూ, అరుపులు అరుస్తూ గణపరుస్తూ ఉంటే, సజీవుడైన దేవుని, రాజుల రాజుని గణపరుస్తున్నారు. మీరెలా అరవాలి? మీరెంత గణపరచాలి? ఒకసారి బిగ్గరగా మన సజీవుడైన రాజు నామాన్ని గణపరుతామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నానండి. లోకంలో అనేక ప్రాంతాల్లో లెంట్ డేస్ జరుపుకుంటూ దుఃఖముతో చాలామంది బియర్డ్ షేవ్ చేసుకోరు, నాన్ వెజ్ తినరు, ఇటువంటివన్నీ పాటిస్తూ ఉన్నాం. యేసయ్య మన కోసం చనిపోయాడు శ్రమ దినాలని చెప్పి. కానీ చావు వరకే ఆలోచిస్తున్నామా? యేసయ్య చావు వరకే, యేసయ్య సిలువలో ఉన్న యేసయ్యని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటున్నామా? సిలువలో ఉన్న యేసయ్యని జ్ఞాపకం చేసుకోవాల్సింది రక్షణ లేని పాపులు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది సింహాసనం మీద ఆసీనుడై ఉన్న సజీవుడైన రాజైన యేసయ్యని. హల్లెలూయా. ఈరోజు మీ దేవుడు ఆయన మరణించి ఓడిపోయిన దేవుడు కాదు, దుఃఖంలో ఉండిపోయిన దేవుడు కాదు, సమాధి బంధించిన దేవుడు కాదు, కానీ సజీవుడై తిరిగి లేచి చిరకాలము జీవించు దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పాలండి, హల్లెలూయా.